వైసీపీ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో పనిచేసిన పోలీస్ అధికారులను ఐజీ స్థాయి నుంచి ఎస్ఐ స్థాయి వరకు అందరినీ ఏరికోరి మరీ విఆర్కు పంపించారు. మరికొంతమందిని పోస్టింగ్లు ఇవ్వకుండా గాల్లో పెట్టారు. ఇంకొంతమందిని ఏమాత్రం ప్రాధాన్యం లేని పోస్టుల్లో నియమించి వెంటాడి వేధించారు. ఇటీవలే పదవీ విరమణ చేసిన సీనియర్ పోలీస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావును 5 సంవత్సరాల పాటు కేసులతో కోర్టుల చుట్టూ తిప్పారు. వైసీపీ 2019లో అధికారంలోకి వచ్చిందే తడవుగా టీడీపీ సానుభూతి పరులైన అధికారులను వేధించేందుకు ఒక కమిటీని వేసుకున్నారు. అందులో ఒక పోలీసు ఉన్నతాధికారి, ఐపాక్ బృందంలోని ఒక సభ్యుడు, జిల్లాలోని వైసీపీ కీలక నేత, రోతపత్రిక విలేఖరి ఆ కమిటీలో ఉండేవారు. 2014 నుంచి 2019 వరకు కీలక పోస్టింగుల్లో ఉన్న పోలీసు అధికారులను ఆ కమిటీ టార్గెట్ చేసింది. ఆ జాబితాను తాడేపల్లి ప్యాలెస్ కు పంపి వారి అనుమతి తీసుకున్న తర్వాత వారం రోజులు తిరక్కముందే అందరినీ విఆర్ కు పంపారు. ఈ కమిటీ రాడార్లో దొరకని వారిని కూడా గుర్తించి మరీ పనిష్మెంట్ కింద పోస్టింగులు ఇచ్చారు. విఆర్ లో ఉన్న వారిలో ఒక సామాజిక వర్గం వారు ఎక్కువ మంది ఉన్నారు. 3-4 సంవత్సరాల వరకు కూడా కొంతమందికి పోస్టింగ్ ఇవ్వలేదు. జీతాలు కూడా రావటం లేదని ఉన్నతాధికారుల వద్ద మొరపెట్టుకోవడంతో ప్రాధాన్యం లేని పోస్టులో నియమించారు. సిఐడి, ఏసీబీ, శాంతి భద్రతల విభాగాల్లో పనిచేసిన అనేక మంది పోలీసు అధికారులు వైసీపీతో అంటకాగడమే కాకుండా ఆ పార్టీ నేతలు చెప్పిన విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలపై కేసులు నమోదు చేశారు. చివరకు ఎస్సీ, ఎస్టీ కేసులను కూడా నమోదు చేశారు. గోడలు దూకి అర్ధరాత్రి వారిని అరెస్టు చేయడంతో పాటు 3rd డిగ్రీ కూడా ప్రయోగించారు. ఈ నేపథ్యంలోనే 2024 ఎన్నికల్లో వైసీపీని ప్రజలు నామరూపాలు లేకుండా ఓడించారు. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే తమకు కీలక పోస్టింగులు వస్తాయని ఇప్పటి వరకు వీఆర్లో ఉన్న పోలీసు అధికారులు భావించారు. గుంటూరు జిల్లాలో రాజధాని ప్రాంతమైన తుళ్లూరులో మాతంగి శ్రీనివాసరావు అనే ఒక సీఐని తాజాగా నియమించారు. ఆయన వైసీపీ హయాంలో మాచర్ల, గుంటూరు నగరంలో కీలక పోస్టింగ్లు నిర్వహించారు. ప్రస్తుత మంత్రి, గతంలో ఎమ్మెల్యేగా ఉన్న డోలా బాల వీరాంజనేయ స్వామిపై ప్రకాశం జిల్లాలో దురుసుగా ప్రవర్తించారని ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే అతను టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తుళ్లూరు సీఏగా నియమించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారం సీఎం చంద్రబాబు, లోకేష్ వరకు వెళ్లింది. జాయిన్ అయిన 2 రోజుల్లోనే ఆయన తిరిగి వీఆర్ కు పంపాల్సి వచ్చింది. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి, విజయవాడలో చెన్నుపాటి గాంధీపై జరిగిన దాడి కేసులను రీఓపెన్ చేశారు. అయితే ఈ కేసులలో దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేష్లపై హత్యాయత్నం కింద సెక్షన్లు మార్చి పెడుతున్నారనే సమాచారం పోలీసు ఉన్నతాధికారుల కంటే ముందు ఈ నేతలకు వెళ్లిందని ఆ శాఖలో ఉన్న అధికారులే చెబుతున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంపై జరిగిన దాడిలో కీలక నిందితుడు అయిన మాజీ మంత్రి జోగి రమేష్ కేసు కూడా రీఓపెన్ చేశారనే సమాచారం ముందుగా ఆయనకు వెళ్లటంతో వెంటనే హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. సిఐడి, ఏసీబీ, పోలీసు విభాగాల్లో బాసులు మారినప్పటికీ కింది స్థాయి అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు విచారణ, దర్యాప్తు అంశాలను వైసీపీ ముఖ్యనేతలకు చేరవేస్తున్నారు. దీంతో వారు ముందుగానే అలర్ట్ అయ్యి కోర్టులను ఆశ్రయించటమో, వేరే ప్రాంతానికి వెళ్లిపోవటమో చేస్తున్నారు. వైసీపీతో అంటకాగిన అధికారులే ఇంకా పోలీస్ శాఖలో రాజ్యమేలుతుండటంతో వైసీపీ నేతలు, కార్యకర్తలపై పెట్టిన కొన్ని కేసులు కూడా తూతూ మంత్రంగా ఛార్జిషీటు వేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమలో కొంతమంది పోలీసు అధికారులు వైసీపీ నేతలపై నమోదైన కేసులను క్లోజ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని ఉన్నతాధికారులకు తెలియటంతో సీరియస్ అయ్యారు. ఆయా విభాగాల్లో ఫైళ్లు దొంగతనం, దగ్ధం చేస్తున్న సంఘటనలు కూడా ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి. పోలీస్ శాఖలో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు సమూల ప్రక్షాళన చేస్తేనే తెలుగుదేశం కూటమికి మొత్తం శాఖపై గ్రిప్ వస్తుందని మాజీ పోలీసు ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. వైసీపీతో అంటగాగిన ఎస్పీలే ఇంకా జిల్లాల్లో ఉన్నారని గుర్తు చేస్తున్నారు.